నా పెంపకం గొప్పని చెప్పావు కదా. నా పెంపకం మచ్చలేంటి మాయలేంటి అన్నావు కదా. ఇప్పుడు జరిగింది ఏంటి? నా కూతురి జీవితాన్ని కుక్కలు చెప్పిన విసర్లా చేశాడు నీ కొడుకు. ఏం చెప్తావు చెప్పమ్మా? ఏం చెప్తుందండి? జరిగిన అన్యాయం మనకి జరిగింది, మన కూతురికి జరిగింది. దాని జీవితం నాశనం అయ్యింది. ఈవిడికేంటి, ఈవిడి కొడుకేంటి? అతను మగాడండి. మన కూతురు కాకపోతే ఇంకో దాన్ని చేసుకుంటాడు, అది కాకపోతే ఇంకొక దాన్ని చేసుకుంటాడు, లేకపోతే పెళ్ళాన్ని ఇంట్లోనే పెట్టుకుని బయట 10 మంది ఆడవాళ్ళతో కాపురాలు చేస్తాడు. కానీ మన కూతురే ఆఖరికి దేనికి పనికిరాని దానిలాగా ఘోరమైన ముద్రేసుకొచ్చిందండి. ముద్రేసుకొచ్చింది. ప్లీజ్ కొంచెం ఆగండి, నేను మాట్లాడతానుగా. ఏం మాట్లాడతారండి? ఏం చెప్తారు? ఏం చెప్తే దాని మీద పడిన నింద పోతుంది, ముద్ర పోతుంది. అన్నయ్య గారు, నేను చెప్పేది కొంచెం విను. అసలు వీడిని నరికి పోగులు పెట్టాలి. అన్నయ్య గారు ఆగండి. ఏమైంది లేక? ఏంటి లేక? ఏమన్నా కలగన్నావా? పద తొందరగా వెళ్దాం. వెళ్ళి మీ అత్తయ్య దగ్గర జరిగిందంతా చెప్దాం. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ విషయం తెలిస్తే శ్రీరామ్ని అందరూ నిలదీస్తారు, నీచంగా చూస్తారు. ఎవరు తనని మనిషిలాగా చూడరు. తను చేసిన పనికి అలాగే చూడాలి. వద్దు వద్దు పిన్ని, నేను అలా అనుకోవట్లేదు. నా భర్త మారి నాతో కాపురం చేయాలి. మేమిద్దరం హాయిగా కలిసుంటే మా అత్తయ్య చూసి ఆనందపడాలి. మా అమ్మ నాన్నకి ఏ బాధ ఉండకూడదని ఆలోచిస్తున్నాను. హలో రేఖ, నేనే. పిన్ని, ఏమైంది? ఏమవుతుంది? నువ్వెక్కడో నక్కతోక తొక్కి ఆ ఇంట్లో అడుగు పెట్టినట్టున్నావు. నువ్వేం జరగాలనుకుంటే అదే జరుగుతుంది. ఏమైంది పిన్ని? ఏమైందంటే నువ్వు అనుకున్నట్టే ఈ లేఖ ఆ ఇంటికి రాదు. ఈ ఇంటినే రణరంగంగా మార్చేస్తాను. ఎలాగే అవుతుంది? అయ్యాక నీకే తెలుస్తుంది. బాయ్. అలాగా? అది సరే గాని ఇప్పుడు ఈ ఇల్లు రణంగా మారుతుంది అంటున్నావు కదా, ఎలా అవుతుందే? చెప్తానమ్మా. ఇంకొంచెం సేపట్లో ఈ ఇల్లు రెండుగా చీలిపోతే నా కుటుంబం, నా సంసారం, నాదే పెద్దరికం. బృందావనం బృందావనం అని విర్రవీగుతూ అందర్నీ కుక్కిన పెనిలా చూస్తూ పెద్దరికం చెలాయించే ఆ జగదీశ్వరి కళ కలే అవుతుంది. శ్రీరామ్, చెప్పరా, నువ్వు చెప్పింది నిజమేగా? పెద్దమ్మా, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వీడింత కరాఖండిగా చెప్తుంటే వీడి మాట మాత్రం అబద్ధమని ఎలా అంటాం? అసలు శ్రీరామ్ మనకి ఎప్పుడన్నా అబద్ధం చెప్పాడా? అమ్మ చాలా బాధపడుతుందిరా. చూడు, ఎవరో బాధపడతారని, ఎవరు పరువో పోతుందని నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా చెప్పలేను. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. నాకు తెలిసిందే చెప్తున్నాను. మీరే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. అంటే అంటే వాళ్ళని కేసు పెట్టనివ్వమంటావా? పెట్టనివ్వమ్మా, దానికి నేనేం చేయగలను? అది వాళ్ళ కర్మ. వాడు ఏ తప్పు చేయనప్పుడు వాడు భయపడాల్సిన అవసరం ఏముంది? మనం భయపడాల్సిందే ఉంది. అవును జగదీశ్వరి, నాకు శ్రీరామ్ మీద నమ్మకం ఉంది. మన శ్రీరామ్ ఏ తప్పు చేయడు.